పాత నిబంధన గ్రంథంలో దేవాది దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి, తన ప్రజలకు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతులను ఆయన ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే మనుషులు కనిపించని దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు, దేవుని యందు వారి విశ్వాసం ఉంచినప్పటికీ దే వాంటెడ్ సమ్మన్ టు లీడ్ దెమ్. వారిని నడిపించడానికి నాయకులు కావాలి కాబట్టి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకొని ఆ న్యాయాధిపతుల ద్వారా ప్రజలకు వచ్చిన సమస్యలను పరిష్కారం చేస్తూ వారి యొక్క నాయకత్వంలో దేవుని ప్రజలు నడిపించబడుతున్న సమయంలో దేవుని ప్రజలు భయంకరమైన అవిధేయత, పాపాన్ని జరిగిస్తూ దేవుని ధిక్కరించిన ఆ సందర్భంలో దేవుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబంలో ఒక చక్కని కుమారుడిని అనుగ్రహించి ఇశ్రాయేలును పరిపాలించే ఒక న్యాయాధిపతిగా, 13వ న్యాయాధిపతిగా దేవుడు ఆ కుటుంబంలో పుట్టిన కుమారుని ఏర్పరచుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఒక కుటుంబంలో జరిగిన సంఘటనను మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడునైన మనోహ అనొకడుండెను. అతని భార్య గొడ్రాలై కాన్పు లేక యుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, దిస్ వాజ్ అ ప్రాఫెటిక్ వర్డ్ బై ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్. దేవుని దూత పుట్టడానికి ముందే, ఆ స్త్రీ గర్భం దాల్చడానికి ముందే, మనోహ యొక్క భార్య గర్భం దాల్చడానికి ముందే దేవుని దూత ద్వారా ఒక మాట ప్రకటించబడింది. కొన్నిసార్లు దేవుడు ముందుగానే మన జీవితంలో చేయబోయే కార్యాలను గురించి మనతో మాట్లాడతాడని, ముందుగానే ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు, ముందుగానే మనకు కొన్ని హెచ్చరికలు ఇస్తాడు. సో ఇక్కడ పుట్టిన కుమారుని పేరు, ఆ తర్వాత మనం చదివినట్లయితే ఆ కుమారుని పేరు సంసోను. మనోహ అతని భార్య దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. అయితే దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, నీవు గర్భం దాల్చబోతున్నావు, నీవు తినే ఆహారము, నీవు త్రాగే పానీయాలను గురించి కూడా నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. చూడండి, దేవుని బిడ్డలంగా మనకి చాలాసార్లు అన్ని విషయాలలో మనం పట్టింపు కలిగి ఉంటాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను తినేది, నేను తాగేది ఏముందిలేండి, దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. మనం తినే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అదే డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. ఈ రోజుల్లో యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా వాచ్ చేయబడే వీడియోస్ ఏంటంటే హెల్త్ వీడియోసే. ఈ డ్రింక్ తాగండి, మీకు మీ పొట్ట కరిగిపోద్ది, లేదంటే ఈ జ్యూస్ తాగండి, లేకపోతే ఈ ఆహారం తినండి, మీ ఎముకలు ఎప్పటికీ యవ్వనంగా బలంగా ఉంటాయి అని ఒక టైటిల్ పెట్టగానే అందరు చూసేస్తాం కదండి. మీరు ఈ ఆహారం తినండి, 100 సంవత్సరాల వరకు గ్యారెంటీగా బ్రతికేస్తారని. కానీ అస్సలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అది మనకి క్లిక్ చేయాలనిపిస్తుంది. అది చూశాక అబ్బో, నేను కూడా ఏదో ఒకటి ఆరోగ్యంగా అవ్వాలి, కొన్ని మార్పులు చేసుకోవాలి, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని మనం మోటివేట్ అయిపోతూ ఉంటాం, ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం. వి ఆర్ వాట్ వి ఈట్. డాక్టర్స్ చెప్పేది అది. మనం ఏది తింటామో దాన్ని బట్టి మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా కూడా మన దేహంలోకి మనం ఏం తీసుకుంటామో అది మన ఆత్మీయ స్థితిని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. లోపలికి తీసుకునే ఆహారము ఎలా దేహాన్ని కంట్రోల్ చేస్తుందో, దేహం యొక్క ఆరోగ్యాన్ని డిటర్మిన్ చేస్తుందో, ఆత్మ సంబంధంగా మనం చూసేవి, మనము వినేవి, ఆ తర్వాత మనము మాట్లాడేవి, మన లోపలికి వెళ్ళేవి కూడా మన ఆత్మను, మన ఆత్మీయ స్థితిని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇప్పుడు దేవాది దేవుడు మనోహ భార్యకు ప్రత్యక్షమై, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సన్, ఒక కుమారుని నువ్వు గర్భం దాల్చబోతున్నావమ్మా, కానీ నీకు ముందుగానే హెచ్చరికలు ఇస్తూ ఉన్నాను. నీవు మద్యాన్ని కానీ, ఆ తర్వాత చూడండి, ఆమె అపవిత్రమైన దేన్ని కూడా తినకూడదంట, మద్యాన్ని కానీ ద్రాక్షరసాన్ని కానీ త్రాగకూడదంట. అదేంటండి, పుట్టిన బాబు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్దిగా, పుట్టిన బాబుని కదా దేవుడు వాడుకోబోతుంది. నా కడుపులో ఉన్నప్పుడు నేను ఎలా తిన్నా, ఎలా తాగినా, ఎలా ఉన్నా పర్వాలేదు కదా అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే
ఆ బిడ్డ తల్లి గర్భంలో ఒక చిన్న కణంగా మొదలైన దగ్గర నుంచి కూడా దేవుడు ఆ తల్లికి ముందే కొన్ని సూచనలు ఇప్పించాడు, కొన్ని డైరెక్షన్స్. ఏంటంటే, నీకు పుట్టబోయే కుమారుడు హీ ఈజ్ నో ఆర్డినరీ చైల్డ్, సామాన్యమైన కుమారుడు కాదు, అందరిలాంటి వాడు కాదమ్మా. అతని పట్ల నాకు ఒక గొప్ప ఉద్దేశం, ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ కుమారుడు ఈ భూమి మీదకి రాకముందే ఒక చిన్న కణంగా నీ గర్భంలో ప్రారంభమైన దగ్గర నుండి నీవు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు తల్లి గర్భంలో బిడ్డలు ఉన్నప్పుడే తల్లి ప్రార్థనాపూర్వకంగా వాక్యముతో మోకాళ్ళ ప్రార్థనతో ఉంటే ఆ బిడ్డలకు ఆశీర్వాదంలో భాగం వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చేసేవి నన్నే ఎఫెక్ట్ చేస్తాయి, నేను చేసే పనులు, నేను చేసే కార్యాలు నా వరకే పరిమితం అని కొన్నిసార్లు ఒక తప్పుడు అభిప్రాయంలో ఉంటాం. కానీ మనం చేసేవి మన లోపల ఉన్న బిడ్డను కూడా ఎఫెక్ట్ చేస్తాయి, డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనోహ భార్యకు దేవుని దూత చెప్పిన మాట, అపవిత్రమైన వాటిని నువ్వు తినకూడదు, మద్యాన్ని కానీ ద్రాక్ష రసాన్ని కానీ నువ్వు త్రాగకూడదు, ఎందుకంటే నీ లోపల నేను ఉంచిన, నీ లోపల దేవుడు పెట్టిన ఆ బిడ్డ ఇశ్రాయేలులను పరిపాలించడానికి ఒక న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని. ఆ తర్వాత ఆ కుమారుని గూర్చి కూడా వ్రాయబడినాయండి మాటలు. బిడ్డ ఇంకా పుట్టను కూడా పుట్టలేదు, కానీ దేవుడు అన్నీ చెప్పేస్తూ ఉన్నాడు. బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, మన జీవితములలో ఒక్క దినమైన గడవక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములయ్యాయంట. చాలాసార్లు మనకి జరిగాక ఓహో ఇలా జరిగిందా, అసలు ఈరోజు రాత్రికి ఎలా ఉంటుందో పరిస్థితి కూడా మనకు తెలియదండి. కొన్నిసార్లు దిన ప్రారంభంలో దిన అంతంలో ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. వచ్చిన తుఫాను మనకి ఎవరికైనా చెప్పొచ్చిందా? ఎవరికి చెప్పి రాలేదు. చెన్నై ప్రాంతంలో, అలాగే తిరుపతి, నెల్లూరు, చాలా డిస్ట్రిక్ట్స్లో చాలామంది ప్రజల జనజీవనం స్తంభించిపోయి అతలాకుతలం అయిపోయే పరిస్థితులు. వారు ఎవరైనా గెస్ట్ చేశారండి? ఆ రోజు పొద్దునైనా అనుకొని ఉంటారా ఒక తుఫాను వస్తుంది, ఇళ్లలో మేము లాక్ అయిపోతాం, ఆహార పొట్లాల పైనుండి మేడల మీదకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుందని వారు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ సడన్లీ ద సర్కమ్స్టాన్సెస్ చేంజ్డ్. వారి చుట్టూ ఉన్న పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోయాయి. ప్రకృతి వైపరీత్యాల వలన మన రాష్ట్రంలోని వారు, తమిళనాడులోని వారు చాలామంది కూడా ఎఫెక్ట్ అయ్యారు. మన భవిష్యత్తు మనకు తెలియదు, మనకి ఈరోజు కొన్ని గంటల తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మన జీవిత దినములన్నీ దేవుడు తన గ్రంథంలో వ్రాయించారు. ఆయనకి భవిష్యత్తు చాలా బాగా తెలుసు. భవిష్యత్తుని ఎరిగిన దేవుడు కొన్నిసార్లు మన భవిష్యత్తును గురించి ముందే మనతో మాట్లాడతాడండి. అయితే దేవుడు భవిష్యత్తును గురించి ముందుగానే మనం మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టు పే డబుల్ ఇంట్రెస్ట్, ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలా ఉండబోతుంది, ఇలా జరగబోతుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇలా నడుచుకోవాలి, మీరు ఇలా సాగాలని కొన్నిసార్లు భవిష్యత్తును గురించి దేవుడు ఏవైనా విషయాలు బయలుపరిచినప్పుడు వాటిని హృదయంలో పదిలపరచుకోవాలి. దేవుని మాట అనుసారంగానే మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు దేవుని దూత ఈ మనోహ యొక్క భార్యకు చెప్పింది, నీకు పుట్టబోయే కుమారుడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి, 5వ వచనం, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. వీళ్ళకి ఎలా ఉందంటే, మనోహకు అతని భార్యకు ఇది కళా నిజమా అనిపిస్తుంది. దేవదూత రావడం ఏంటి, దేవదూత ప్రత్యక్షం అవడం ఏంటి, మన జీవితంలో ఎప్పటి నుండో బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఇలా తన దర్శన భాగ్యము ఒక దూత ద్వారా మనకు పంపించి ఇంత మంచి గుడ్ న్యూస్ ఏంటి, ఆ తర్వాత పుట్టబోయే కుమారుడు అంత ఎక్స్ట్రాడినరీ సన్నా, అబ్బా దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో అని ఈ భార్యాభర్తలు దేవుని ఖచ్చితంగా స్తుతించి ఉంటారు. కుమారుడు దేవుడు చెప్పినట్లే పుట్టాడు. పుట్టిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఆ బాలుడు పుట్టాడు దేవుడు చెప్పినట్లే. ఆ బాలుడు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడంట. దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకున్న ఒక శ్రేష్టమైన కుమారుడు సంసోన్. ఈ ప్రపంచంలో ఆస్తిపాస్తులను సంపాదించుకోలేకపోయినా, ఈ ప్రపంచంలో గొప్ప చదువు లేదంటే గొప్ప ఉద్యోగం సంపాదించుకోలేకపోయినా, దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటే అది లోక సంబంధమైన ఆస్తి అంతటి కంటే కూడా ఎంతో విలువైనదండి.
సంసోను దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హీ వాజ్ అ బ్లెస్సెడ్ యంగ్ మ్యాన్, హీ వాజ్ అ బ్లెస్సెడ్ ల్యాడ్. ఒక యవన కాలంలో ఒక బాలుడిగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తిగా సాగుతున్నప్పుడు ఇప్పుడు దేవుని ఆత్మ సంసోనులో పనిచేయడం ప్రారంభించిందంట. ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. చూడండి 25వ వచనం, మరియు యెహోవా ఆత్మ జోర్యాకును అష్టయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలుపెట్టాను. గాడ్స్ స్పిరిట్ స్టార్టెడ్ లీడింగ్ హిమ్. యవ్వన కాలం నుండే సంసోనుని ఎవరు నడిపించారంటే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఇది ఎంత ధన్యత అండి. దేవుని ఆత్మ అతన్ని రేపుతా ఉందంట, దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తూ ఉందంట. దేవుని ఆత్మ ఒక డ్రైవింగ్ ఫోర్స్గా సంసోను వెనకాలండి అతన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే ఇప్పుడు సంసోను వెళ్ళి చేసే ప్రతి కార్యము తన శక్తితో తన సామర్థ్యంతో కాదు, కానీ దేవుని ఆత్మ నడిపింపుతో, దేవుని యొక్క ఆలోచనానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా ముందుకు వెళ్తా కార్యాలు జరిగిస్తూ ఉంటే ఫిలిస్తీన్లకు వణుకు పుట్టిస్తూ ఉన్నాడండి సంసోన్. ఫిలిస్తీన్లకి సంసోన్ అనే మాట వినగానే టెర్రర్ అయిపోయింది. ఎందుకంటే అమ్మో సంసోన్ వస్తున్నాడా, ఇక మాకు కాలగతులు ఉండవు, సంసోన్ వచ్చాడంటే ఇక మమ్మల్ని అందరినీ పంపించేస్తాడు అని ప్రతి ఒక్కరు కూడా ఫిలిస్తీన్లు భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు? దానికి సీక్రెట్ ఏంటంటే దేవుని ఆశీర్వాదము సంసోను మీద ఉంది. రెండవదిగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తిగా సంసోను మనకు కనబడతా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు కేవలం పెంతెకోస్తు దినము నుండే ఆయన పని, ఆయన కార్యాలు ప్రారంభించబడ్డాయి అని. నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మన మధ్యలోకి పంపించారు. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అలా అని పాత నిబంధన కాలంలో కానీ లేదంటే యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో కానీ పరిశుద్ధాత్ముడు లేడు అని చెప్పడానికి అవకాశమే లేదండి. ఎందుకంటే యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటున్న సమయంలో పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో ఆయన మీదకు వచ్చినట్లుగా ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిసెండెడ్ అపాన్ జీసస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ డవ్. ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావుర రూపంలో వచ్చినట్లుగా మనం గమనించగలం. పాత నిబంధన గ్రంథంలో కూడా సంసోనును డ్రైవ్ చేసింది ఏంటి? వెనక నుండి పుష్ చేసి సంసోనును బలమైన కార్యాలు చేయడానికి బలపరిచింది ఎవరు అంటే దేవుని ఆత్మే. ఇప్పుడు సంసోను జీవితం ఎలా ఉందంటే ప్రతి యవ్వనస్తుడు కోరుకొని ఒక జీవితంలో ఉందండి. ప్రతి యవ్వనస్తునికి కూడా ఒక రోల్ మోడల్లా ఉన్నాడు సంసోను. ప్రతి యవ్వనస్తుడు కూడా ఒక అభిమానం అయిపోయి ఉంటాడు సంసోన్కి. ఎందుకంటే జీవిస్తే ఇలా జీవించాలయ్యా సంసోన్ లాగా. ఐ విష్ ఐ హ్యాడ్ ద స్ట్రెంగ్త్ లైక్ శాంసన్. సంసోన్ లాంటి బలం నాకుంటే ఎంత బాగుండు, సంసోన్ లాంటి కండలు నాకుంటే ఎంత బాగుండు. సంసోన్కి జిమ్ చేసి రాలేదు కండలు, దేవుడే ఇచ్చేసాడండి. హల్లెలూయా. కొంతమంది కష్టపడి సంపాదించుకుంటారు, కొంతమందికి దేవుడు ఇష్టపడి ఇస్తాడు ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఆయనకి ఇష్టలుగా బ్రతికితే నువ్వు కష్టపడి సంపాదించుకునే దానికన్నా ఎక్కువగా గొప్పగా దేవుడు ఇష్టపడి ఆయనకి ఇష్టలుగా జీవించిన వారికి దేవుడిచ్చే దీవెనలు చాలా చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా, చాలా శ్రేష్టంగా ఉంటాయండి. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ యంగ్ మ్యాన్ లుక్డ్ అపాన్ శాంసన్ విత్ అ జెలస్ ఐ. ఒక అసూయతో చూస్తూ ఉండుంటారు ఫిలిస్తీన్లు, అలాగే ఇశ్రాయేల్లో కూడా కొంతమంది. ఇతనికే ఇచ్చాడేంటి దేవుడు ఇంత బలం? దేవుని చిత్తం అండి, దేవుని ఇష్టం. అది మనకి ఇష్టము అయిష్టం అనేది దేవుడు పెట్టాడు కదా. మనలో ఇష్టం టేస్ట్ అంటారు కదా. నాకు షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చేవి మీకు నచ్చకపోవచ్చు, నా టేస్ట్ మీకు నచ్చకపోవచ్చు. ఒకసారి నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం నాకు ఎదురుపడింది. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పారు. అయితే వారి చేతిలో కొన్ని బట్టలు కొనుక్కొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ బట్టలన్నీ పాత బట్టల్లా ఉన్నాయి. అయితే వాళ్ళేమో చాలా ఆనందంగా, ఇదిగోండి ఇవన్నీ షాపింగ్ చేసామంటే నాకు చెప్పాలనిపిస్తుంది, సిస్టర్ ఇదే రేటుకి ఇంకా మంచిగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పాలనిపిస్తుంది. కానీ మళ్ళీ అనిపించింది ఎవరి టేస్ట్ నాకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చలేదు. అందరికీ ఒకటే టేస్ట్ ఉంటే అందరం ఒకే రకంగా తయారవుతాం కదా, అందరం ఒకటే కలరు నచ్చుకుంటాం. ఈ ప్రపంచం అంతా కూడా ఒక బోరింగ్ వరల్డ్ లాగా అయిపోతుంది. దేవుడు ఒక వెరైటీ అనేది ఈ ప్రపంచంలో పెట్టాడు. మనకి ఇష్టాలు అయిష్టాలు దేవుడు పెట్టాడు. మనకి ఇష్టాన్ని అయిష్టాన్ని ఇచ్చిన దేవుడు ఆయనకు కూడా ఉండవా అండి? ఆయనకు ఉంటాయి. ఆయన ఇష్టాన్ని బట్టి కొంతమందిని ఆయన ప్రత్యేకమైన విధానంలో నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు సంసోనును దేవుడు ఏర్పరచుకున్నాడు. అది ఆయన ఇష్టమైనది, అది ఆయన చిత్తమైనది.
కానీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే సంసోనుని, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలను అనగద్రొక్కుతున్న ఆ సమయంలో ఫిలిస్తీన్లను అనగద్రొక్కడానికి దేవునికి ఒక వ్యక్తి కావాలి. దేవుడు అనుకున్నాడు, ఈ కుటుంబంలో ఒక కుమారుడినిచ్చి ఆ బిడ్డను నేను వాడుకుంటాను అని దేవుడు ఉద్దేశించాడు, ఆయన కార్యాలను, ఆయన ఉద్దేశాలను నెరవేర్చు నిమిత్తం. సరే, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు సంసోను. దేవుని ఆత్మచేత రేపబడుచు, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఒక ఉన్నతమైన అనుభవాలతో సాగిపోతున్న సంసోను జీవితంలో శరీరాశ మొదలైందండి సంసోనికి. సంసోన్ అనుకున్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడుగా, నేను ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు, పర్వాలేదు, దేవుడు ఏమనడు. కొంతమంది చూడండి, పిల్లలు కొన్ని తప్పుడు పనులు చేస్తా అమ్మని చూస్తూ ఉంటారు, కొడతదేమో అరుస్తుందేమో, మనం అరవలేదనుకోండి చేసుకుంటా పోతుంటారు. చూసారా మీరు? మనం ఫస్టే వాళ్ళు ఏదన్నా పట్టుకున్నప్పుడు, చేయకూడదని చేసినప్పుడు మనం గట్టిగా దండిస్తే దాని జోలికి వెళ్ళరు. కొన్నిసార్లు మనం చూసి చూడనట్లు, పోన్లే ఎంతవరకు వెళ్తారో వెళ్ళని, ఆపుతారు కదా అని ఆగేమనుకోండి, వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతారు. ఇప్పుడు సంసోను జీవితం ఎలా అయిపోయిందంటే, దేవుడు ఆయన ఉద్దేశానుసారంగా ఒక గొప్ప ఉద్దేశంతో సంసోనును ఈ లోకంలో ఆయన కలుగచేసి అసమానమైన బలమును, శక్తిని సంసోనుకిచ్చి శత్రువులను అనగద్రొక్కడానికి సంసోనును ఆయన సృష్టించుకుంటే, ఇప్పుడు సంసోను అనుకుంటున్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుని బలము పరాక్రమము నాతోనే ఉంది, దేవుని ఆశీర్వాదం నాతో ఉంది, కాబట్టి నేను ఎలా అయినా బ్రతకచ్చు, నేను ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవచ్చని తన స్వంత ఇచ్ఛలను బట్టి, తన స్వంత కోరికలను, తన శరీరాశలను నెరవేర్చుకోవడానికి సంసోను తన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడండి. కొన్నిసార్లు దేవుడు మనం ఏదైనా తప్పులు చేసిన వెంటనే దండిస్తాడు, కొన్నిసార్లు దేవుడు ఆగుతాడండి, కొన్నిసార్లు దేవుడు మనకి ఛాన్స్ ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు మన ఎడల దీర్ఘశాంతం చూపిస్తాడు. నేను కూడా పిల్లల్ని ప్రతిరోజు కొట్టాను నేను, ఎందుకంటే మా పిల్లలకి నేను కొట్టే తల్లిగా వాళ్ళకి పెద్దయ్యాక జ్ఞాపకం ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా బిడ్డల్ని దండించిన ప్రేమతోనే దండిస్తా. అందుకని ఏం చేస్తానంటే, ఏమైనా తప్పులు చేస్తా ఉంటే అన్నీ రికార్డు పెట్టుకుంటా మైండ్లో, పెట్టుకొని వారం అయ్యాక అన్నీ కలిపి ఒకేసారి కొట్టేస్తా. అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, ఓహో వారం క్రితం అయినది కూడా మా మమ్మీ చాలా బాగా, ఆ పెద్దమ్మాయి అంటది, అది ఎప్పుడూ అయిపోయింది కదా మమ్మీ, ఇప్పుడు ఎందుకు అంటది, ఏంటి అది ఎప్పుడూ అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అంటది. అంటే వాళ్ళకి ఇష్టం లేదు అరవడము, తిట్టడము, కొట్టడం. నేను అంటాను, అయిపోయింది కానీ చేసావు కదా, అది చేసావు కాబట్టి నీకు మళ్ళా చేయకూడదు అనే గ్రహింపు రావాలి, కాబట్టి నేను చాలా మంచి క్లాసు ఖచ్చితంగా ఇస్తా. ఇప్పుడు సంసోను జీవితంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని, దేవుడు అతనితోనే ఉన్నాడని ఆనందం, కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, కానీ తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటా సాగిపోతా దేవుడు తనకి ఛాన్సెస్ ఇస్తున్నా కూడా రియలైజ్ కాలేని స్థితిలోకి వెళ్ళిపోయాడండి సంసోన్. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఫిలిస్తీయ స్త్రీల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, ఫిలిస్తీయ స్త్రీలను ఇష్టపడతా ఉన్నాడు, ఫిలిస్తీ స్త్రీలతో సాంగత్యం చేస్తూ ఉన్నాడు, తన శరీరాశలు నెరవేర్చుకుంటా ఉన్నాడు, పాపంలో పీక లోతుకు దిగిపోయాడు సంసోను. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఐ విష్ మై సన్ వుడ్ కమ్ బ్యాక్, నా కుమారుడు తిరిగి వస్తే ఎంత బాగుండు. పరలోకపు తండ్రి గమనిస్తూనే ఉన్నాడండి. దేవుడు గమనించక మనల్ని వదిలిపెట్టడు. ఆయన కళ్ళు కప్పి మనం ఏం చేయలేం కదా. దేవుడు మౌనంగా ఉన్నాడు, దెబ్బ పడట్లేదంటే దేవుడు చూడట్లేదని కాదు, దేవుని కళ్ళు కప్పడంలో మనం చాలా టాలెంట్ బాగా పెరిగిపోయిందని కాదు. దేవుడు సహనం కలిగే తిరిగి వస్తారని కొన్నిసార్లు మన విషయంలో దీర్ఘశాంతాన్ని ఆయన చూపించే దేవుడుగా ఉన్నాడు. ఈ సమయంలో ఒక్క స్త్రీ తర్వాత ఒక్క స్త్రీ అన్నట్లుగా మూడో స్త్రీ సంసోను జీవితంలో ప్రవేశించిందండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4-5 వచనాలు. పిమ్మట అతడు సొరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము, మేము అతని బంధించి అతని గర్వము అణపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములు నీకిచ్చేదమని చెప్పిరి. దెలీలా అనే స్త్రీ సంసోనుకి నచ్చింది.
సంసోన్తో బాగా మాట్లాడుతుంది. సంసోన్ అనుకుంటున్నాడు, నాకు ఎంత మంచి కంపానియన్ దొరికింది, ఎంత మంచి స్నేహితురాలు దొరికింది, ఎంత మంచి తోడు దొరికింది, నన్ను ఎంత సంతోషపరుస్తుంది, నన్ను ఎంత ఆనందపరుస్తుంది, అబ్బా నాకు ఇంతకంటే ఏం కావాలి ఈ జీవితంలో అనుకుంటున్నాడు. కానీ అపవాది ఆమె ద్వారా సంసోనును బలహీనపరుస్తాడని, నేల కొరిగేలా చేస్తాడని సంసోను గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే శాంసన్స్ ఐస్ వర్ బ్లైండెడ్. సంసోన్ యొక్క కళ్ళు గుడ్డివైపోయినాయి. అంటే అతని కళ్ళు ఫిలిస్తీన్లు ఊడబెరకక ముందే హిస్ స్పిరిచువల్ ఐస్ వర్ బ్లైండెడ్ ఫస్ట్ బిఫోర్ హిస్ ఐస్ వర్ పుల్డ్ అవుట్. బాహ్య సంబంధమైన నేత్రాలను ఫిలిస్తీన్లు లాగి గుడ్డివాణ్ణి చేయకముందే ఆత్మ సంబంధమైన నేత్రాలు అంధత్వంతో నిండిపోయాయి. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఒక ప్రార్థన చేయాలి. అదేంటంటే, నిన్ను చూచే కన్నులు నాకు ఇవ్వయ్యా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. అంటే ఈ కన్నులు తెరవబడిన ఒక్కొక్కసారి మూసుకుపోతూ ఉంటాయి. ఈ లోక ఆకర్షణల వలన, లోక ప్రభావం వలన, లోక మాలిన్యం వలన, మనలో చెలరేగుతున్న లోక ఇచ్చల వలన కొన్నిసార్లు తెరవబడిన మనోనేత్రాలు కూడా కొన్నిసార్లు మూయబడే పరిస్థితులు రావచ్చు. అందుకే భక్తుడు ప్రార్థన చేశాడు, ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్ లార్డ్. ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పాట ఉంటుంది, ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్, ఐ వాంట్ టు సీ యూ. దేవా, నిన్ను చూడాలనుకుంటున్నా, నా అంతరంగంలో నా మనోనేత్రాలను నువ్వు తెరవయ్యా, వెలిగించయ్యా. ముందు తెరవబడే ఉన్నాయి మనోనేత్రాలు సంసోనికి. కానీ నెమ్మదిగా పాపపు సహవాసము, సాంగత్యము అతని మనోనేత్రాలను మూయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు సంసోన్ బ్లైండెడ్ అయిపోయాడండి. హిస్ స్పిరిచువల్ ఐస్ వర్ బ్లైండెడ్. 6వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా. ఇది హనీ ట్రాప్ కాదు, రియల్ ట్రాప్ కనబడుతుంది. హనీ ట్రాప్ అంటే తెలుసా అండి? హనీ ట్రాప్ అంటే ఏంటంటే, శత్రువులు మన దగ్గర స్నేహంగా వచ్చి మన దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని మన మీద దాడి చేసి మనల్ని ఓడిస్తారు. దాన్ని హనీ ట్రాప్ అంటారు. ఇది హనీ ట్రాప్ కాదు, రియల్ ట్రాప్. ఇది సంసోన్ కనబడుతుంది. ఆమె శత్రువుల గుంపుతో ఆమె సహవాసం చేస్తూ ఉంది. ఆమె దేవుని నమ్మిన వ్యక్తి కానే కాదు. నా బలరహస్యం అడుగుతుందంటే ఖచ్చితంగా నన్ను బంధించడానికే, ఖచ్చితంగా నన్ను బలహీనపరచడానికే, ఖచ్చితంగా నన్ను నిర్వీర్యం చేయడానికే ఇది తెలుస్తూ ఉన్నప్పటికీ 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఈ లోకంలో కూడా అనేక మంది ఇదే స్థితిలో ఉన్నారంట. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసను. అవిశ్వాసులు ఎందుకు చూడలేకపోతున్నారు దేవుని? ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసిందంట. ఎవరైనా రక్షణ పొందాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎవరైనా దేవుని వెలుగులోకి రావాలని ప్రార్థన చేస్తున్నావా? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలని వారి కొరకు ప్రార్థన చేస్తుంటే ఈ మాట కూడా పెట్టి ప్రార్థన చేయాలి. ప్రభా, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు కలుగజేసిన గ్రుడ్డితనము తొలగిపోనట్లుగా నువ్వు సహాయించి. గ్రుడ్డితనం పోతే దేవుని చూస్తారండి. దేవుని చూస్తే దేవుని గొప్పతనం తెలుసుకుంటారు, ఆయన ఔన్నత్యం తెలుసుకుంటారు, ఆయన ఇచ్చే రక్షణ యొక్క విలువ తెలుసుకుంటారు. వెంటనే దేవుని అంగీకరిస్తారు. ఇప్పుడు సంసోన్ యొక్క కన్నులు గ్రుడ్డితనంతో ఉన్నాయి. ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ స్త్రీ నెమ్మదిగా సంసోనును అడిగి ముందు బ్రతిమాలింది, లాస్ట్కి విసిగించిందంట. ఈ స్త్రీ ఏం చేసిందండి? విసిగిస్తే శాంసన్ గేవ్ ఇన్. సంసోన్ ఆఖరికి విసుగును భరించలేక ప్రాణము చావగోరి చెప్పేశాడంట. కొన్నిసార్లు లోక సంబంధమైన వ్యక్తులు, కొన్ని ఫోర్సెస్ మన వెంటబడి మనల్ని విసిగిస్తాయి. ఎంత విసుగొస్తుందంటే, వదిలించుకోవడానికైనా సరే తాగమంటున్నారుగా తాగేద్దాంలే, తినమంటున్నారుగా తినేద్దాంలే, రమ్మంటున్నారుగా వెళ్ళిపోదాంలే, ఇంత అడుగుతుంటే ఇంకా నా వల్ల కావట్లేదు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు నీ లోపల దేవుని వెంబడించాలి, దేవుని ఆనర్ చేయాలి, దేవుని గణపరచాలి, దేవునికి ఇష్టమైనవి జరిగించాలని ఉండే ఫోర్స్ కంటే బయట నుండి వచ్చే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇవి చాలా బలంగా వస్తాయండి. వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దే జస్ట్ గివ్ ఇన్ అని అనుకుంటారు. ఇంకా నేను తట్టుకోలేను. ఇంతలాగా ఫోన్ చేసి అడుగుతున్నారండి, ఎన్నిసార్లు అడిగించుకొని నాకే ఎలాగో ఉంది.
అలా అడగకుండా ఇంకోసారి ఫోన్ చేయకుండా జవాబిచ్చి పెట్టేయాలి, అంతేనా కాదా? అర్థమవుతుందండి? ఈ మధ్య ఒక మీమ్ చూసాను, అది ఏమనుందంటే, దేవుని క్రైస్తవులు అంట మారిపోయిన తర్వాత అంట వాళ్ళ స్నేహితులకు ఇచ్చే జవాబు అంట ఏంటంటే, ఫోన్ చేసి సినిమాకి వెళ్దాం రమ్మంటే వాళ్ళు అంటారంట నేను రానంటారంట. అప్పుడు వాళ్ళు అంటారంట ఇంతకు ముందు వచ్చావు కదా అంటారంట. అంటే వీళ్ళు అంటారంట అది నేను మారక ముందు, ఇప్పుడు నేను మారాను రానని చెప్తారంట. హల్లెలూయా. అది ఎవరో అన్యులు ఒక వీడియో చేసి పెట్టారండి. అంటే వాళ్ళకి చాలామంది అట్లాంటి వాళ్ళు ఎదురై ఉంటారు. నిజంగా మార్పు చెందిన వారిని బట్టి దేవునికి మహిమ వస్తుంది. దే కెన్ మేక్ అ డిఫరెన్స్ వెన్ దే లివ్ అ డిఫరెంట్ లైఫ్. ప్రత్యేకమైన జీవితం జీవించిన వారే ఈ లోకంలో ప్రత్యేకతను చూపించి దేవుని కొరకు సాక్షులుగా బ్రతకగలరు. సంసోను విసిగిపోయి వదిలించుకొని వెళ్ళిపోవచ్చుగా. విసిగిపోయినప్పుడు నీకు విసుగు కలుగజేసే పరిస్థితుల నుండి విడుదల పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. యోసేపు పొతిఫర్ భార్యతో కూడా విసిగిపోయాడు. ఏం చేశాడు? విసిగి అవకాశం ఇద్దాంలే అనుకున్నాడా? అనుకోలేదే. విసిగిపోయి పారిపోయాడు అక్కడి నుంచి. సంసోను విసిగిపోయి దెలీలాను వదిలించుకోవాల్సింది విసిగిపోయి దెలీలాకు అప్పగించేసుకొని దెలీలాకు తన బల రహస్యాన్ని సంసోను చాలా సులభంగా చాలా సునాయాసంగా చెప్పేశాడండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టినప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. సంసోనుకున్న స్పెషాలిటీయే సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్. అసమానమైన బలమే అతనికి వేరే వాళ్ళకున్న తేడా. అసలు అతన్ని దేవుడు పుట్టించడంలో గల ఉద్దేశమే అతనికి దేవుడు అసమానమైన శక్తి ఇచ్చి తన బలమును తన పరాక్రమమును లోకానికి కనుపరచాలనుకున్నాడు. తనకి దేవుడిచ్చిన ప్రత్యేకమైన తలాంతు, వరము, బలము ఒక్క స్త్రీ చేతులకు తను అప్పగించుకొని మొత్తాన్ని కోల్పోయాడండి. తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవదూత చెప్పింది మనోహ భార్యకు, నీకు పుట్టబోయే కుమారుని తల క్షౌరం చేయించడానికి వీల్లేదు అని చెప్తే, సంసోను ఎప్పుడైతే తన బల రహస్యాన్ని చెప్పాడో తన వెంట్రుకలన్నిటిని తీసివేసిన తర్వాత బలమంతా కోల్పోయాడు. 20వ వచనం, అప్పుడు ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతని నిద్ర మేలుకొని ఎప్పటికట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుడు అతనితో ఉన్నాడని అనుకుంటున్నాడు, కానీ దేవుని సన్నిధి అతన్ని విడిచి వెళ్ళిపోయిందని సంసోను గ్రహించలేకపోయాడు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదండి, కన్నులు మనోనేత్రములు గ్రుడ్డితనంతో తెలియట్లా, డిఫరెన్స్ తెలియట్లా. దేవుడు ఉన్నాడా దేవుడు లేడా తెలియట్లా. దేవుని కృప ఉందా కోల్పోయాడా తెలియట్లేదు. తన స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవుడు తనకిచ్చిన ప్రత్యేకమైన కృపను కోల్పోయిన ఆ స్థితిలో శత్రువులకి ఇప్పుడు దొరికిపోయాడు కదండి. శత్రువులందరూ దొమ్మిగా పడ్డారు సంసోను మీద. చూడండి ఆ మాటలు 21వ వచనం, అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలు విసురువాడు ఆయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఒక సింహము మన ప్రక్కనున్న ఏజెన్సీ నుంచి రాజమండ్రిలోకి వచ్చింది అనుకోండి, సింహానికి ఎవరు దొరుకుతారు? ఇంట్లో ఉండకుండా తలుపులేసుకోకుండా సింహం తిరుగుతుందని సమాచారం ఉన్నప్పటికీ ఫ్రీగా ఈజీగా కేర్ఫ్రీగా జీవితం ఎంజాయ్ చేయాలా, స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. గవర్నమెంట్ వాళ్ళు అలాగే చెప్తారులే, హెచ్చరికలు జారీ చేస్తారులే. నేను ఇంట్లో ఉండాలంటే నాకు బోర్ కొడుతుందని రోడ్లో తిరుగుతారు కదా, వాళ్ళు దొరుకుతారు ఫస్ట్ సింహానికి. సింహం బట్టి చీలుస్తున్నప్పుడు రియలైజేషన్ వస్తుంది ఏమనంటే, ఈ సింహం చేతికి దొరకడానికి నేనే కారణం, స్వయంకృత అపరాధం అంటారు కదండి. గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్న శత్రువులకి ఎవరు దొరికిపోయారంటే ఇప్పుడు సంసోన్ చాలా ఈజీగా దొరికిపోయాడు. సింహాన్ని చీల్చిన సంసోన్, అవునా కదండి. శాంసన్ తన జీవితంలో చేసిన మొట్టమొదటి అచీవ్మెంట్ ఏంటంటే సింహాన్ని చీల్చాడు. దేవుడు తనలో ఉంచిన ఆ బలాన్ని
చాలా ప్రత్యేకమైన విధానాల్లో దేవుడు కనపరచడానికి కృప చూపించారు. 1000 మంది ఫిలిస్తీన్లను గాడిద దవడ ఎముకతో చంపేశాడండి. 1000 మంది ఫిలిస్తీన్లు చంపడానికి AK-47 లేకపోతే ఇంకేవేవో రైఫిల్స్ కాదండి, గాడిద దవడ అంట, అంతే, జస్ట్ దవడ. అంటే దవడలో గొప్పతనం కాదు, కానీ దవడ ఎవరి చేతిలో ఉందో ఆ గొప్పతనం. సంసోన్కి దేవుడిచ్చిన ఆ పరాక్రమము, ఆ చాకచక్యం శత్రువులను ఎదిరించడంలో. ఇలాంటి సంసోను ఇప్పుడు శత్రువుల చేతిలో బందీగా మారిపోయి బందీ గృహంలో తిరగలి విసురుతూ హీ వాజ్ టోటలీ హంబుల్డ్. చాలా దీన స్థితికి వచ్చేసాడండి. దీనత్వం వచ్చిందని చెప్పట్లా, దీన స్థితికి వచ్చాడు. చాలా దీనాతి దీనమైన స్థితికి. ఎవరైనా చూస్తే అయ్యో పాపం, ఇశ్రాయేలీలు చూస్తే ఏమనాలంటే అయ్యో పాపం మా సంసోన్కి ఇలా జరిగిందా అనే స్థితికి వచ్చాడు. ఫిలిస్తీన్లు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. నీవు పడిపోతే, నేను పడిపోతే ఫస్ట్ సెలబ్రేట్ చేసుకునేది ఎవరు తెలుసా? అపవాది. నీవు నేను పడిపోతే అపవాది చేతికి దొరికిపోయి బాధించబడుతూ ఉంటే నేలకు పడిపోగానే ఫస్ట్ ఆనందపడి పార్టీ చేసుకునేది ఎవరంటే శత్రువు, మన విరోధి అయిన అపవాదే. సంసోను పడిపోయిన స్థితిలో శత్రువులందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. శత్రువులు హృదయపూర్వకంగా దే ఆర్ ఎంజాయింగ్ దట్ మూమెంట్. అబ్బా, మా కళ్ళతో చూడాలనుకున్నాం ఇతని పతనాన్ని, మేము చూస్తున్నాం కదా. దేవాది దేవుడు ఏనాడు కూడా మనం పతనం అవ్వాలని ఆయన కోరుకోడు, ఆయన ఆశించడు. నిత్యం మనల్ని నిలబెట్టాలి, స్థిరపరచాలి, బలపరచాలి, నడిపించాలి, జయం ఇవ్వాలనే దేవుడు కోరుకుంటాడు. కానీ అపవాది ఎప్పుడు దేని కొరకు కనిపెడతాడంటే ఎప్పుడు పడిపోతాడా, ఎలా పడద్రోయాలా, ఎలా కూలద్రోయాలా, ఎలా అవమానానికి గురి చేయాలా. పాపం చేస్తే చాలు, పాపం యొక్క వన్ ఆఫ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇస్ ఇన్సల్ట్, అవమానం. పాపం చేసిన వాడికి ఎవరు సన్మానం చేయరు కదా. అక్రమం చేసిన వాళ్ళకి, అన్యాయం చేసిన వాళ్ళకి, అబద్ధికులకి ఎవరైనా సన్మానం చేస్తారండి? ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? నో వే. సంసోను కూలిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, అవమానకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు సంసోను పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, శత్రువులు అతన్ని చూసి ఆనందిస్తూ ఉండగా, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట సంసోను చేసిన ప్రార్థన. అట్ హిస్ లోయెస్ట్ పాయింట్, సంసోను జీవితంలో ఒక అత్యంత దయనీయమైన స్థితికి వెళ్ళిపోయినప్పుడు సంసోను చేసిన ఒక ప్రార్థన అండి. ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ ప్రేయర్, బట్ ఇట్స్ అ వెరీ ఎఫెక్టివ్ ప్రేయర్. చాలా చిన్న ప్రార్థనే, కానీ దేవుడు విన్నాడు. కొన్నిసార్లు పెద్ద ప్రార్థన చేయడానికి మనకు టైం ఉండదండి. పెద్ద ప్రార్థన చేసే పరిస్థితులు కూడా ఉండవు. ఒక చిన్న ప్రార్థన చేయగలం. చిన్న ప్రార్థన చేసినా, పెద్ద ప్రార్థన చేసినా యథార్థ హృదయంతో చేస్తే దేవునికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. హల్లెలూయా. సంసోను దీనాతి దీనమైన స్థితిలో దేవుని సన్నిధిలో చేస్తున్న ఆ ప్రార్థన చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. పెద్ద టైం లేదండి సంసోనికి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట దీర్ఘ ప్రార్థన చేసే సమయం లేదు, పరిస్థితులు లేవు. చాలా దీనాతి దీనమైన స్థితిలో అపవాది చేత, శత్రువుల చేత ఎగతాళి చేయబడుతూ 25వ వచనం ఆఖరు మాటలో ఉంటుంది, అతని నిలువబెట్టి పరిహాసము చేయగా. 27వ వచనంలో ఉంటుంది, వారు సంసోనును ఎగతాళి చేయగా. 24వ వచనం ఆఖరు భాగం చూడండి. 24వ వచనం, జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. దేవునికి స్తుతి రావాలి సంసోను జీవితం వలన, కానీ దేవతకు స్తుతులు వెళ్తున్నాయండి. ఎందుకు వచ్చింది ఆ దుస్థితి అంటే, పాపానికి అప్పగించుకున్నాడు. దేవునికి అప్పగించుకుంటే మన జీవితం ద్వారా దేవునికి వెళ్తుంది స్తుతి ధూపం. మన జీవితాన్ని చూసిన వారు దేవుని మహిమపరుస్తారు. మన జీవితం ద్వారా మనము దేవునికి మహిమను తీసుకురాగలం. మన జీవితాన్ని గర్జించే సింహము వలె తిరుగులాడుచున్న అపవాదికి అప్పగించుకుంటే మన జీవితం ద్వారా దురాత్మకు వస్తుందండి స్తుతి మహిమ. ఇక్కడ అదే జరిగింది సంసోను జీవితంలో. ద డెవిల్ ఇస్ ప్రైజ్డ్, ద డెవిల్ ఇస్ వర్షిప్డ్ బికాస్ ఆఫ్ హిస్ డిఫీట్.
సంసోను యొక్క పడద్రోయబడిన స్థితిని బట్టి శత్రువులందరూ తమ దేవతను స్తుతిస్తూ ఉన్నారంట, గొప్ప చేస్తున్నారంట. ఈ సమయంలో సంసోను చేస్తున్న ప్రార్థన, దేవా దయచేసి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచుము. హల్లెలూయా, నన్ను బలపరచే. అసలు నిజానికి దేవుడిలోనే సంసోను ఉండుంటే పాపం జోలికి వెళ్ళకుండా, ఫిలిస్తీయ స్త్రీలకు అవకాశం ఇవ్వకుండా బ్రతికుంటే నన్ను బలపరచనే ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. బికాజ్ ఇట్స్ లైక్ అ ప్యాకేజ్. దేవుడు సంసోనికి ఇచ్చేశాడండి బలం. ప్రతిరోజు బలం ఇవ్వయ్యా బలం ఇవ్వని అడగక్కర్లేదు. మనం అనుకోండి, నీరసపడినప్పుడల్లా బలం ఇవ్వయ్యా బలం ఇవ్వ అడుగుతామా? బోల్డ్ సార్లు అడుగుతాం కదా. నీరసం అనిపించినప్పుడు, ఓపిక లేనప్పుడు, కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు బలమయ్యా బలమి అనగానే బలం పొందుకుంటాం. మన పరిస్థితి అది. కానీ సంసోనికి అలాంటి స్థితి లేదండి. ఎందుకంటే దేవుడు గొప్ప బలము, గొప్ప పరాక్రమం ఇచ్చేశాడు అంతే. ఇట్స్ అ బోనస్. సంసోనికి పాపం చేసి గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయాక ఇప్పుడు బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. బలం ఇవ్వయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం. అర్థమవుతుందండి? దేవునికి దూరం అయిపోయిన తర్వాత దేవుడు ఇంతకు ముందు ఇచ్చిన విస్తారమైన ఆశీర్వాదాలు మొత్తం దూరం అయ్యాక వాటి కొరకు బతిమాలుకొని కొంచెమే పొందుకోవాల్సి వస్తుంది. అంత దీనస్థితికి వెళ్ళిపోతాం. సంసోనుకు దేవుడిచ్చిన బలము విలువ, బలం ఉన్నప్పుడు తెలియలేదు, లైట్ తీసుకున్నాడు. అవునా కదా? ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకి చాలామంది వచ్చాం. దేవుడు మనల్ని ఎంతో బ్లెస్ చేశాడండి, ఎంతో బ్లెస్ చేశాడు. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళని బ్లెస్ చేశాడు, ఎంతో బ్లెస్ చేశాడు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది కంటే మనల్ని బ్లెస్ చేశాడు. రోజుకు 3 పూట్ల అన్నం తింటున్నామంటే, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయంటే, తల మీద రూఫ్ ఉందంటే, ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మంది కంటే మనం బ్లెస్డ్ అండి. కానీ బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నప్పుడు లైట్ తీసుకుంటాం కదా. ఏముందండి, ఇవేమన్నా పెద్ద బ్లెస్సింగ్సా? నేనేమన్నా అంబానీలా ఉన్నానా, అదానీలా ఉన్నానా? అవనుకుంటున్నావా దీవెనలు? వాళ్ళకి డబ్బులున్న శాంతి లేదు, సమాధానం లేదు, నిద్రపట్టదు తెలుసా? మనం హాయిగా పడుకొని లేపితే కూడా లేవలేము, అంత మంచి నిద్ర పడుతుంది మనకు. అవునా? అది బ్లెస్సింగ్ కాదా? మంచిగా నిద్ర పడుతుందంటే, ప్రశాంతంగా పడుకుంటున్నామంటే అది కాదండి బ్లెస్సింగ్. గాజా స్ట్రిప్లో ఉన్నామా మనం? ఏమన్నా ఇజ్రాయెల్ దేశంలో వార్ ప్రారంభం అవగానే అక్కడ ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాను. ఆ వార్ సీన్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయేది. కానీ ఆ వార్ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను దేవుని స్తుతించాను. ఎందుకు తెలుసా? జాన్ వెస్లీ గారు, నేను ఇదే సంవత్సరాల్లో 2 సార్లు వెళ్ళామయ్యా ఇజ్రాయెల్కి, కానీ మేము వెళ్ళినప్పుడు అది జరుగుంటే మా పరిస్థితి ఎట్లుండేదో. మమ్మల్ని క్షేమంగా మళ్ళీ భారతదేశం తోడుకొచ్చావయ్యా, మా ప్రాణాలు తిరిగి కొల్ల సొమ్ముని ఇచ్చినట్లు మాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలని దేవుని స్తుతించానండి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదాల యొక్క విలువ, దేవుడిచ్చిన బలం యొక్క విలువ సంసోనికి బలం ఉన్నప్పుడు తెలియలేదు. మిస్యూజ్ చేశాడండి, బలం మిస్యూజ్ చేశాడు. ఆశీర్వాదాల విలువ తెలియనప్పుడు ఆశీర్వాదాలని కూడా మనము ఏమంటారు, వేస్ట్ చేసేస్తామండి. ఆశీర్వాదాలను విలువైన వాటిగా ఎంచాం, జాగ్రత్తగా చూసుకోం. ఆశీర్వాదాలు కోల్పోయాక మనకు అర్థమవుతుంది వాటి విలువ ఎంతో. నిన్నగాక మొన్న ఒక చెల్లెమ్మ ఒక స్టేటస్లో ఒక అమ్మాయి ఫోటో పెట్టి మాస్క్ పెట్టుకొని ఉంది, ఐ మిస్ యూ మై ఫ్రెండ్, రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టింది. నాకు అట్లా ఎవరైనా చిన్న పిల్లలు చనిపోయారని తెలియగానే ఖచ్చితంగా అడుగుతాను, ఎవరు చనిపోయారు, ఎందుకు చనిపోయారని. అమ్మాయి పెట్టింది, మా క్లాస్లో టాపర్ అక్క, క్లాస్ టాపర్, చాలా చక్కగా ఉందండి అమ్మాయి, ఇంటర్మీడియట్ చదువుతుంది, డెంగీ ఫీవర్ వచ్చి చనిపోయిందంట. అమ్మాయి పెట్టింది, కుటుంబం కొరకు ప్రార్థన చేయక్క, ఆమెకి మీరంటే చాలా ఇష్టము, బ్రతుకున్నప్పుడు నన్ను అడిగింది, బ్లెస్ అక్కతో ఒక్కసారైనా మాట్లాడించని, నేను మాట్లాడించలేకపోయానని. నాకెందుకు చాలా బాధ అనిపించిందంటే, చేతికి అందొచ్చిన కుమార్తె అందంగా ఉంది, మంచిగా చదువుకుంటుంది, ఆ తల్లిదండ్రులకు ఎంత శోకం అండి, ఎంత శోకం. జీవితంలో ఎప్పటికీ కోలుకోలేరేమో ఆ పెయిన్ నుంచి. కానీ దేవుడు మనకిచ్చిన పిల్లల్ని నా మాటలు తిడుతూ ఉంటారు కొంతమంది. అవునా కాదా? నీకు ఇచ్చిన పిల్లలు ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? నీకు ఇచ్చిన పిల్లలు ఎంత గొప్ప దీవెన నీకు తెలుసా? పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు పడుతున్న వేదన చూసి నీకు అర్థమవుతుంది. నీకు ఇచ్చిన కుమారుడు, నీకు ఇచ్చిన కుమార్తె, నీకు ఇచ్చిన బిడ్డలు ఎంత గొప్ప సంపదో. వారిని బట్టి స్తుతించావా దేవుణ్ణి? వారిని బట్టి దేవుని గణపరిచావా? థ్యాంక్స్ చెప్పామా దేవునికి? నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం అయ్యా, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం.
సంసోను బలమంతా కోల్పోయిన తర్వాత సంసోనికి బలము యొక్క విలువ అర్థమైంది. దేవుడిచ్చిన బలము కోల్పోతే ఎలాంటి దీన స్థితికి తన జీవితం దిగచారిపోతుందో అర్థమైంది. మనోవేదనతో కృంగిపోయిన బలహీనమైన స్థితిలో అడుగుతున్నాడు, దేవా నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను బలపరచుము. దిస్ వాజ్ అ సింపుల్ ప్రేయర్ బై శాంసన్. చిన్న ప్రార్థన. దేవుడు సంసోన్ యొక్క ప్రార్థన విన్నాడండి. హల్లెలూయా. వినే దేవుడు. పడిపోయి కృంగిపోయి విరిగిపోయి నలిగిపోయి అక్కడ ఉండి చేసినా కూడా ప్రార్థన వింటాడు దేవుడు. అది మన దేవునిలో గొప్పతనం. సంసోను ప్రార్థన దేవుడు తృణీకరించల. సంసోను, నువ్వు నన్ను తృణీకరించావుగా, నువ్వు నా నామము అవమానం పడేటట్టు చేసావు కదయ్యా, నీ ప్రార్థన నేను వినను అని అనలేదండి దేవుడు. అంత దయగలిగిన కృపగలిగిన ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆయనకు కావాల్సింది మనం తిరిగి రావడం అంతే. మళ్ళీ ఆయనతో ఐక్యం అవ్వడమే ఆయనకు కావాల్సింది. సంసోను చేసిన ప్రార్థన దేవుడు విని 29వ వచనం, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాని కుడి చేతును ఒకదాని ఎడమ చేతును పట్టుకొని నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందో అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఆయన డెత్లో అచీవ్ చేశాడు. ఏం అచీవ్ చేశాడంటే ఫిలిస్తీన్ని చంపాలి అనుకున్నాడు, చంపాడండి. కానీ అతని ప్రాణం కూడా కోల్పోయాడు. సంసోను బ్రతికుంటే చూడండి దేవుని కొరకు ఎన్ని యుద్ధాలు చేసేవాడు. దేవుని కొరకు ఇంకెంతమంది శత్రువులను అణగద్రొక్కి దేవుని నామాన్ని గొప్ప చేసేవాడు. అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయింది. దేవుని ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చుకోలేకపోయాడు. ఎందుకంటే అతని యొక్క తొందరపాటు, అతడు శరీరాశలకు లోనై దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయిన సంసోను, నన్ను బలపరచుము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కోరుకుంటుంది ఒకటే, మనం ఏ స్థితిలో పడిపోయినా ఆ స్థితి నుండి లేవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఒక మంచి సమయం. ఎన్నిసార్లు అవిధేయత చూపించాం, ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాం, ఎన్నిసార్లు అపవిత్రమైన కార్యాలకు చోటిచ్చాం, ఎన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించకుండా దేవునికి ఆయాసాన్ని కలుగజేసి ఈరోజు ఉన్న స్థితి కొని తెచ్చుకున్నాం. కొన్నిసార్లు కష్టాలు దేవుని కొరకు నిలబడినందుకు వస్తే, కొన్నిసార్లు కష్టాలు దేవుని విడిచిపెట్టినందుకు వస్తాయండి. బహుశా మనకు వచ్చిన కష్టము దేవుని విడిచిపెట్టడం వల్ల సంసోను వలె పొందుకుంటే దేవుని అడుగుదాం, అయ్యా నన్ను క్షమించు. సంసోను నన్ను క్షమించు దేవా అని కూడా ఖచ్చితంగా చేసి ఉంటాడండి. అదంతా రాయబడలేదు, కానీ ఐఎమ్ ష్యూర్ బందీ గృహంలో తిరగలు విసురుతూ ఉన్నప్పుడు దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించి చేసి ఉండడా? ఖచ్చితంగా చేసి ఉంటాడు. శ్రమలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన వస్తుంది, దేవా నన్ను శ్రమ రానంత వరకు అనిపిస్తాను నేను అంత కరెక్టే కదా, నేను అంత కరెక్టే, నేను దేవుని సారీ అడగాల్సిన అవసరం లేదు, క్షమాపణ అడగాల్సిన అవసరం లేదని మనం జస్టిఫై చేసుకున్నా కూడా శ్రమలో ఖచ్చితంగా క్షమాపణ అడుగుతాం. ఎందుకంటే శ్రమ మనిషిని దీనురాలిగా చేస్తుంది. ఖచ్చితంగా చేసి ఉంటాడు ఖచ్చితంగా సంసోను. దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. సంసోనును క్షమించి సంసోనుకు బలమిస్తే జీవితకాలంలో చంపిన ఫిలిస్తీన్ల కన్నా ఎక్కువ మందిని ఆ దినము హిజ్ లాస్ట్ డే ఆఫ్ హిజ్ లైఫ్ వారందరినీ కూడా హతమార్చాడు సంసోను తన జీవితంలో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయంగా బలము లేని స్థితిలో మనం ఉన్నామేమో, బలహీన పడిపోయి ప్రతి శోధన, ప్రతి అపవాది యొక్క ప్రతి ట్రాప్లో పడిపోతున్నామేమో వెళ్ళి. సంసోనుకి తెలుసు, అయినప్పటికీ ఇష్టపూర్వకంగా ఫిలిస్తీయ స్త్రీకి తన జీవితాన్ని అప్పగించుకొని అన్నీ కోల్పోయాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మాటకు అవిధేయత చూపించి మన శరీరాశలు నెరవేర్చుకోవడానికి దేవుని ఆశీర్వాదాలను కోల్పోయామేమో. ఈరోజు సంసోను వలె నీవు ప్రార్థించగలవా? దేవా నన్ను బలపరచయ్యా, దేవా నన్ను బలపరచు, ఏది పోగొట్టుకున్నానో అది నాకు దయచేయ్యా. లార్డ్ గివ్ మీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లాస్ట్. నేను కోల్పోయిన దీవెన, నేను కోల్పోయిన బలము, నేను కోల్పోయిన కృప, నేను కోల్పోయిన ఆశీర్వాదము నాకు దయచేయ్యా అని అడుగుదామా? నా బలమంతా నీవేనని